బద్దం సుధీర్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఎంతో కాలంగా తిప్పర్తి ప్రజలకు సేవలు అందిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకుడు పాషం నరేష్ రెడ్డి అన్నారు. ఆయన సేవలను గుర్తించి తిప్పర్తి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బద్దం రజిత సుధీర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రజిత సుధీర్ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బద్దం రజిత సుధీర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా బద్దం సుధీర్ గ్రామానికి, గ్రామ ప్రజలకు చేస్తున్న సేవలు ప్రజలందరికీ తెలుసని అన్నారు. బద్దం సుధీర్ సతీమణి రజిత ఉన్నత విద్యావంతురాలని, ఆమె సర్పంచ్గా పోటీ చేస్తున్నందున ప్రజలందరూ ఆమెను ఆశీర్వదించాలని కోరారు. ఇటీవల తిప్పర్తి పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బద్దం రజిత సుధీర్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జననీ ఫౌండేషన్ ద్వారా బద్దం సుధీర్ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు చేస్తున్నారని, కరోనా సమయంలో పక్కింటి వారు కూడా పలకరించడానికి భయపడిన పరిస్థితుల్లో బద్దం సుధీర్ గ్రామ ప్రజలందరికీ ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులను అందజేశారని, ఆయన సేవా తత్పరతకు ఇదే నిదర్శనం అని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపన సుధీర్లో ఎంతో ఉంటుందని, అలాంటి కుటుంబానికి సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామానికే కాకుండా గ్రామ ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలలో బద్దం రజిత సుధీర్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రొట్టెల రమేష్, జాకటి మోషా, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, గుండా సత్యనారాయణ, కిన్నెర అంజి, తండు సతీష్ గౌడ్, నలపరాజు శ్రీనివాస్, కుక్కల రమేష్ రెడ్డి, గుండు శ్రీను, ఎల్లంపల్లి రాజయ్య, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, గోలి జగన్ రెడ్డి, లవిశెట్టి లక్ష్మణ్, తోట సత్యరెడ్డి, వంగూరిగిరి, ఇంద్రకంటి ఎల్లయ్య, ఊదరి రవి, కిరణ్, జాకటి ఏసోపు, జాకటి సుమన్, మేడపోయిన శివ, సైదులు, రాగిబాలు, పల్లె జాని, వెల్లంపల్లి రాజయ్య, వెల్లంపల్లి నరేందర్, చింతకుంట్ల మధు, చెరుకుపల్లి రాము, బైరు జానయ్య, గుండెబోయిన సైదులు, నూకల వెంకన్న, గుండెబోయిన సాగర్, తుమ్మల నాగరాజు, తండు సైదులు గౌడ్, డి శివకృష్ణ, మహమ్మద్ బాబర్, పాషం పుల్లారెడ్డి, పల్లె జాని, కిన్నెర రఘు, నలపరాజు సందీప్, దుప్పలపల్లి మహేష్, కిన్నెర రవి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు, ఓటర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 11వ తారీఖు నాడు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మంత్రి కోమటిరెడ్డి గారి ఆశీర్వాదంతో శ్రీమతి బద్దం రజిత సుధీర్ గారు మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. రజిత గారి గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేయండి, రజిత గారిని గెలిపించండి, తిప్పర్తి అభివృద్ధికి పట్టం కట్టండి. బద్దం సుధీర్ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి గ్రామ పంచాయతీ మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి సుధీర్ గారి సతీమణి రజిత గారు పోటీ చేస్తున్నారు. రజిత గారు కూడా ఉన్నత విద్యావంతురాలు, ఒక సంస్కారమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి పేదల కష్టాలు, కన్నీళ్లు తెలిసినటువంటి విద్యావంతురాలు. ఇక్కడ తిప్పర్తి కోడలిగా అడుగుపెట్టాక సుధీర్ యొక్క నడవడిక, ఆయన ఈ ప్రజల కోసం తిరుగుతున్న విధానాన్ని చూసి రజిత గారికి సగం అర్థమై ఉంటుంది. ప్రజలంటే ఏంటో, ప్రజల సేవ ఎలా ఉంటుందో, ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా పరిష్కరించాలో అనేటువంటి అవగాహన ఉండి ఉంటుంది. అప్పటి నుంచి కూడా సుధీర్ను గ్రామానికి అంకితం చేసిందంటే ఆమె తిప్పర్తి గ్రామం కోసం త్యాగం చేసినట్టే, సగం త్యాగం చేసినట్టే. మొన్న కోమటిరెడ్డి గారు తిప్పర్తికి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు, సుధీర్ని గెలిపించండి, తిప్పర్తిని నేను మోడల్ గ్రామ పంచాయతీగా చేస్తానని. సుధీర్ పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉన్నాడు. ప్రజల కష్టాలు తీరుస్తూ గత 7 సంవత్సరాలుగా ఈ గ్రామానికి సేవ చేస్తూనే ఉన్నాడు. జననీ ఫౌండేషన్ ద్వారా స్కూల్ విద్యార్థులకు కానీ, హాస్పిటల్లో చికిత్సలకు కానీ అతని సేవా గుణాన్ని చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. ఒక విషయం చెప్తాను. కరోనా సమయంలో గ్రామం అంతటికీ నిత్యావసర సరుకులు పంచిండు. అప్పుడు
ఆ సమయంలో పక్క ఇంటి వారు కూడా పలకరించడానికి భయపడుతున్న రోజుల్లో యువకులందరినీ తీసుకొని గ్రామం మొత్తం సరుకుల పంపిణీ చేసిండు, 2వ విడతలు చేసిండు. అదే సమయంలో ఒకటి మా ఇద్దరికి జరిగిన అనుభవం చెప్తాను. నరేష్ అన్న, ఈ గ్రామానికి కరోనా అవి ఇవి వస్తున్నాయి, అంటురోగాలు వస్తున్నాయి, ఫాగింగ్ మిషన్ లేదు గ్రామ పంచాయతీకి, నువ్వు ఇస్తావా అన్నాడు. సరే అన్న, చాలా తెలివికల్లోడు సుధీరు. ఫస్ట్ 18,000 అన్నాడు, తర్వాత 32,000 అన్నాడు. నేను వెనక ముందు ఆడుతుంటే, అన్న ఈ గ్రామానికి చేయకపోతే మనం ఉన్నది ఎందుకన్నా అని చెప్పి నాతోటి 54,000 ఫాగింగ్ మిషన్ గ్రామానికి చేయించిండు. నేను చాలా ముచ్చట పడుతుంటాను. యువకుడుగా ఉండి ఒక అనుభవజ్ఞులాగా, ఒక వయసు మళ్ళిన అనుభవజ్ఞులాగా గ్రామానికి సేవ చేస్తున్నట్టే నాకు కొంచెం మళ్ళీ గ్రామంలో క్రియాశీలకంగా తిరగడానికి ఒక విధంగా నాకు సుధీర్ స్ఫూర్తి. మినిస్టర్ గారితో శంకుస్థాపన చేయించడం జరిగింది. 12 మంది వార్డు మెంబర్లు, 12 పిల్లర్లు కట్టి పెద్ద గ్రామ పంచాయతీ కూడా పాత గ్రామ పంచాయతీ ఆవరణలో కట్టించడానికి సిద్ధంగా సుధీర్ ఫౌండేషన్ వేయించడం జరిగింది. కాబట్టి దాంట్లో ప్రజల సమస్యలు తీర్చబడతాయి, ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించబడతాయి. మీరందరూ కూడా ఇది ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. మాకు భూమ పెట్టిన 2 సార్లు 300 ఇచ్చిండు, 400 ఇచ్చింది. భ్రమ పడకుని, సానుభూతి చూపెట్టకుని. సానుభూతి చూపిస్తే రేపు మన మీద సానుభూతి జాలి చూపించేటోళ్ళు తిప్పట్లు ఎవరుంటారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను వాళ్ళు ఎలాంటి పనులు చేసిరో ప్రతిదీ కూడా ఉంది. వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ మైండ్లో అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏమేమి చేసిరో మీ అందరూ తెలుసు. సుధీర్ ఏం చేసిండో కూడా మీకు తెలుసు. ఆయన ఏమన్నాడు, బచ్చగాడని మాట్లాడిండు. బచ్చగా కాదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఒక ముద్ద అన్నం పెడతాడు, తండ్రికి ఒక ముద్ద భార్య పెడుతుంది, కానీ అదొక రకంగా ఉంటుంది. కానీ ఒక కొడుకు అన్నం ముద్ద, చిన్న ముద్ద కలిపి తండ్రికి అన్నం పెడితే ఎట్లుంటుంది చెప్పరు, ఎంత ప్రేమ ఉంటుంది. సుధీర్ కూడా బచ్చగాడు కాదు, ఒక ఇంట్లో ఒక ముద్ద కలిపి పెట్టేటువంటి వ్యక్తిగా తయారవుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఆ ప్రేమను మీరు పొందండి, ఆ ప్రేమను మీరు ఆదరించండి, ఓటు ఖచ్చితంగా వేయండి. అవతల ఉన్న కూడా పాపం పోయిన అక్క చెల్లెలు అందరూ వాళ్ళని కూడా మనం తప్పు పట్టవద్దు. తిరగనీరి సార్ కూడా అదే రకంగా జరిగింది. ఇప్పుడు గుండెలలో పెట్టుకున్నారు. అదే రకంగా మీ ముందుకు వచ్చిన నేను సుధీర్ కూడా అదే వస్తున్నాడు. మీ అందరిలో చిన్న పిల్లవాడు పిలిచినా పలుకుతాడు, ఒక అమ్మ పిలిచినా పలుకుతాడు, అక్క పిలిచినా పలుకుతాడు, ముసలు అవ్వ పిలిచినా పలుకుతాడు. కాబట్టి మీరందరూ దయచేసి మీ అందరికీ మీకు చిరట ఉంచి నమస్కారం చేస్తున్నా. ఊరు బాగుండాలంటే మీరు ఖచ్చితంగా బద్దం రజిత సుధీర్కి ఓటేయండి. మా అందరి గౌరవాలను కాపాడండి. మేము నిత్యం మీ ఎమ్మటే ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం ఎక్కువ మారుతాం. మినిస్టర్ గారిని కూడా మీకు ఏ సాయం అంటే ఆ సాయం మేము అందరం కూడా కలిసి చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. సర్పంచ్గా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరూ గుర్తు పెట్టుకోవాలి, బద్దం సుధీర్ గారు చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకోండి. గత 7 సంవత్సరాల నుంచి చేసిన పనులు, సేవలు అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది అనుకుంటున్నారు నేను జాబ్ చేస్తుంది ఇక్కడ ఉండదు మళ్ళీ వెళ్ళిపోతుందని. అదేం లేదండి, నేనేం జాబ్ చేయట్లేదు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే గ్రామ పంచాయతీలోనే ఉంటాను. మహిళలకు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు. అదేం సందేహం పెట్టుకోకండి, మీ అందరికీ తోడుగా ఉంటాను. డొంగురం గుర్తుకి ఓటేసి గెలిపించారని కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన తిప్పర్తి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇంతసేపు నాతో పాటు నడిచి ఇంటింటికి ప్రచారం చేసిన మహిళలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓడిపోయినా కూడా 7 సంవత్సరాలు మీతోనే ఉన్నా. ఇది 7వ సంవత్సరం నడుస్తుంది. 7 సంవత్సరాలు కూడా మీతోనే ఉన్నా. నాకు పొద్దున్న లేస్తే ఒక బజారు పోయి ఒక ముసలమ్మని, ఒక అన్నను, తమ్ముడినో కలిస్తే నాకు గొప్ప తృప్తి. అది నాకు అలవాటు అయిపోయింది. మీరు కూడా అందరూ సహకరించండి. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను ఉంటా. ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళని మాత్రం దయచేసి నమ్మకండి. మీరు ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళని గెలిపిస్తే నాలాంటి వాడు కనుమరుగైపోతాం. నాలాంటి యువకుడు కూడా ఎవడు కూడా సాహసం చేయడు. ఇక ఎలక్షన్ అంటే ఎవడు సాహసం చేయడు, రాజకీయం అంటే సాహసం చేయడు. నిన్న అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము వలస వచ్చినామని. వాళ్ళు వలస వచ్చారు, వాళ్ళు ఎక్కడ రజులు కూడా అని చెప్పి. ఏ కోడలైనా వేరే ఊరి నుంచే వస్తుంది. ఈడ మా అమ్మ పుట్టింది, తిప్పలమ్మగూడెంలో మా అమ్మ పుట్టింది. ఆ
ఆమెకు తెలియదేమో, వాళ్ళ భర్త కంటే వాళ్ళ బావగారి కంటే మా అమ్మ ముందు పుట్టింది, నాకే ఎక్కువ హక్కు ఉంటుంది ఇక్కడ. సరే వాళ్ళు అనుకొని వాళ్ళు ఎన్నో రెచ్చగొట్టాలని చూస్తారు, ఇక్కడ రెచ్చిపోయి గొడవలు పెట్టుకునే అవసరం నాకు లేదు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అన్నలు తమ్ముళ్ళు అందరు ఉన్నారు. వారి బాధ్యతలు నేను చాలా పనులు చేసి ఉన్నాయి, నేను చాలా హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఒక్కొక్కటి నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు తిరిగేటప్పుడు ఇల్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా అన్న ఒకటొకటి నేను కూడా చేసుకుంటూ వస్తున్నా. కొంచెం సమయం ఇవ్వండి. అదేవిధంగా పెన్షన్లు కూడా జనవరి నుంచి కొత్త సైట్ ఓపెన్ కాగానే స్టార్ట్ అవుతాయి. ఎవ్వరూ అధైర్యపడకండి, ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. వాళ్ళకు 11వ తారీఖు ఓటు రూపంలో ఏ రకంగా బుద్ధి చెప్తారో చెప్పురి. మిమ్మల్ని అందరిని నమ్ముకోనున్నా, దయచేసి ఉంగరం గుర్తు కోటేసి గెలిపేయండి.